బేసిక్ డౌట్, ఆ, కార్డియో అయిన తర్వాత మజిల్ ఎక్సర్సైజ్ చేస్తే బెటరా, ఉమ్. మజిల్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత కార్డియో చేస్తే బెటరా? బేసిక్ ఏమవుతుందంటే ఇందులో జనరల్ గా మన వాళ్ళందరూ జిమ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళంతా వార్మప్ అనేటువంటిది ప్రాపర్ గా చేయరు ఫస్ట్. సో అలా కాకుండా నెక్ టు టో రొటేషన్స్ ప్రాపర్ వార్మప్ చేసి ఒక 5 to 10 minutes కార్డియో ఏదైనా చేసేసిన తర్వాత మజిల్లోకి బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ స్ట్రెంత్ అనేది చాలా బెటర్గా వస్తుంది. అయితే దీని లెక్కలో ఏంటంటే ఒక 10 to 15 minutes ప్రియర్ యాజ్ ఎ వార్మప్ కార్డియో అండ్ పోస్ట్ వర్కౌట్ ఒక 15 minutes కార్డియో ఇస్ వెరీ గుడ్ ఎనఫ్. ఇది పర్ఫెక్ట్ వే. ఒకవేళ మనకి ఏదైనా ఫంక్షనల్ ట్రైనింగ్ టైప్ ఏదైనా రన్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, మ్యారథాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అప్పుడు వచ్చేసి కాన్సెప్ట్ మారిపోతుంది. రొటీన్ లైఫ్ రొటీన్ లైఫ్ మనకి ఎండ్యూరెన్స్ పెరిగిపోతుంది, స్ట్రెంత్ పెరుగుతుంది అండ్ ఫ్యాట్ కూడా డౌన్ అవుతుంది. కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.